వాళ్ళకి మంత్రి బృందాలను కూడా పిలిపించి సభ వేసి మాకు ఏ వ్రతం చేస్తే ఎక్కడ చేస్తే అంత ఫలితం వస్తుంది వివరించండి చెప్పగానే వెంటనే మంత్రి బృందాలందరూ కూడా స్వామి సత్యనారాయణ స్వామి వారి శ్రీ అవతారమై ఉన్నారయ్యా, తప్పకుండా వ్రతాన్ని ఆచరించండి మీకు సంతానం కలుగుతుంది అన్నట్ట. సరే ఎక్కడ చేస్తే ఎంత ఫలితం వస్తుంది? మన గృహంలో చేసుకున్నాం అంటే 100% ఫలితం వస్తుందా? అదే ఒక దివ్య క్షేత్రంలో చేసుకున్నాం అంటే 500% ఫలితం వస్తుందా? అక్కడ నదీ ప్రవేశం అంటే ఒక జీవనది ఉన్న చోట చేసుకున్నట్లయితే సహస్ర ఫలితం అంటే 1000 సార్లు ఫలితం వస్తుందా? పూర్వకాలం ఒకసారి 10 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం 2001 నుంచి 2007 వరకు 7 ఏళ్ళు మనకు వర్షాలు పడలేదు, గమనించారో లేదో. 7 ఏళ్ళు మొత్తం దేశంతో గుడ్డిపోయినా సరే మన ఉభయ గోదావరి జిల్లా వాళ్ళం గోతుల మోటంలో నీళ్ళలో ఏదో పంటలు పండించగలిగాం. అది మన గొప్ప కాదు, మన దగ్గర ఉన్న గోదావరి గొప్పతనం అనమాట. అందుకే మన ఇంట్లో ఏదో ఒకటి రోజు దీపారాయణ చేసి ఏదో ఒక దైవాన్ని స్మరించుకుంటే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుందా? అంటే మహారాజు గారి దగ్గరలో ఉన్నటువంటి నది భద్రశీల నదీ తీరం. ఆ నదీ తీరంలో నాకున్న ప్రజలే నాకు బంధువులని చెప్పి యథావిధిగా ప్రజలందరినీ కూడా ఆహ్వానించుకున్న వాళ్ళే అంగరంగ వైభవంగా వ్రతం చేస్తూ ఉన్నట్ట. ఆ నదీ మార్గం నుంచి సాధు అనే నామం కలిగిన వైశ్యుడు అనంతమైన రత్నాల వ్యాపారం చేస్తుండగా మార్గ మధ్యలో వెళ్తున్నట్ట. మహారాజు గారు చూసినటువంటి డేరాలు అక్కడ ఉన్న మహారాజును చూసి నేను అక్కడికి వెళ్తే కాస్త వ్యాపారం చేసుకుందాం, వ్యాపార కాంక్షతో ఆయన దగ్గరికి వెళ్ళి, మహారాజా నా పేరు సాధు అంటారు, అనంతమైన రత్నాల వ్యాపారం చేస్తుంటాను, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నన్ను మించిన వ్యాపారవేత్తలు ప్రచారం చేసుకున్నట్ట, ఇది పరిచయం చేసుకున్నట్ట. వెంటనే మహారాజు గారు మీరు ఎందుకు చేస్తున్నా ప్రశ్నించారట. అయ్యా మాకు సంతానం లేదయ్యా, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అన్నారు, అందుకే వ్రతం చేస్తున్నాం అన్నారట. వెంటనే ప్రసాదాన్ని చేతితో పట్టుకుని అయ్యా నాకును సంతానం లేదు, కానీ ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను వ్రతాన్ని చేస్తానన్నట్ట. అప్పుడు సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల 6 మాసాలు అంటే 6 నెలల్లో పూర్తి చేయవలసిన వ్యాపారం 3 నెలల్లో పూర్తి చేసేసట. విశేషమైన ధనరాశులు వచ్చేసేటాయి. అవన్నీ పట్టు ఇంటికి చేరుకున్నట్ట. ఆ వైశ్యుడి యొక్క భార్య పేరు లీలావతి. అమ్మాయి తెల్లవార్చే కార్తీక శుద్ధ ఏకాదశి మనం వ్రతం చేద్దాం సంతానం కొరకు అని చెప్పాట. ఆవిడ ఏం చేసింది, తెల్లవారు కూడా పశురాశి పట్టు పెట్టుకుని పిండి వంటల్ని వండుకుని ఈ బంధువులు పిలిచే సమయంలో ఆయనకు అనుమానం వచ్చింది. ఏమిటి చేయించడానికి బ్రాహ్మణులు వస్తారు, డబ్బులు ఇవ్వాలి, ఆడపడిచి మంగళహారతి పళ్ళు ఇస్తారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, దగ్గర వాళ్ళు వస్తారు వాళ్ళకి భోజనాలు పెట్టాలి, ఇంకా దగ్గర వాళ్ళు వస్తే బట్టలు పెట్టాలి. ఒకవేళ ఈ రోజు ఖర్చు పెట్టడంతో ధనం సంతానం కలిగిందంటే నాకు లాభమే, ఒక సంతానం కలగకపోతే ఈ రోజు ఖర్చు ధనం అంతా కూడా నాకు వ్యర్థం కదా. అంత మహిమన్న దేవుడైతే సంతానం కలిగిన తర్వాత ఒకరిని చేద్దామని వాయిదా వేసేట. అప్పుడు విధానా అందరికీ సంతానం ఇస్తున్నాడైనా మనకి ఇచ్చిన తర్వాత చేద్దామని వాయిదా వేసేట. అప్పుడు సత్యనారాయణ చిరునవ్వులోకి అబద్ధవాడేవాడికి ఆడపిల్ల పుట్టుగాక పంపించేట. ఒక రోజు భర్త దోషించి గర్భవతి అయి ఒక 10వ మాస కుమార్తె కలిగిందిరా. అమ్మాయి ఎలా పెరుగుతోంది, అమావాస్య వెళ్ళామన్నాడు పౌర్ణమి వరకు ఎలాగైతే చంద్రుడు దినదిన ప్రవర్తమానంలో అలా పెరుగుతోందిరా. 11వ రోజు వచ్చింది, నామకరణం చేశాక అమ్మాయికి కళావతి అని పేరు పెట్టారట. అప్పుడు వెంటనే ఆయన చూసి ఆ నాద ఆడపిల్ల పుట్టింది కదా, ఈ సమయంలో సంతానం కలిగి వ్రతం చేస్తానన్నారు కదా, ఈ సమయంలో చేద్దామని చెప్పగానే విధాన ఊరంతానేమో మగపిల్లలు ఇచ్చాడు, మనకేమో ఆడపిల్లలు ఇచ్చాడు. ఆయన వివాహ కాలంలో చేద్దాం మరలా వాయిదా వేసేట. ఆయన సత్యనారాయణ చిరునవ్వుని యుక్త వయసు వచ్చి అంటే ఆడపిల్ల యుక్త వయసు వచ్చిందంటే రజస్వలాపూర్వం అంటే గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి 8 సంవత్సరాలు 8 మాసాల 8వ రోజు మూఢమౌనం శూన్య మాసం అమావాస్య ఆ రోజు వివాహం చేసేచ్చిన ఆడపిల్లకి రజస్వలాపూర్వ వివాహం. అప్పుడు పూర్వకాలంలో 4 దూతలు పిలిపించారు, ఎలా ఉండాలి, మా అమ్మాయికి పెళ్లి చేసేయాలి, నాకు ఇల్లరికం రావాలి, అల్లుడు కావాలి, వైశ్యుడు కుమారుడే ఉండాలి, ఎర్రగా పొడిగ్గా ఉండాలి, తల్లిదండ్రులు ఎవరు ఉండకూడదు, మేనమావులు ఎవరు ఉండకూడదు, ఇల్లరికం రావాలి, అటువంటి అల్లుడిని తీసుకుని అని చెప్పి వాళ్ళు దూతలు పెంచారట. అంటే ఇప్పుడులాగా మ్యాట్రిమోనీ నాటకంలో అవి లేవుట, ఎవరొక ఆయన కాకేసి మా అమ్మాయికి తగిన వాళ్ళని తీసుకుని పంపించేవారట. సరే ఉత్తర దిశ తర్వాత కాంచనగరం అనే గ్రామం చేరుకున్నారట. ఆ కాంచనగరంలో గ్రామం అంతా కూడా వైశ్యుడు కుమారుట. సరే ఒక అడుగు మీద కూర్చొని దంతదావం చేస్తున్నట్టు ఎర్రగా పడుకున్నాయి. ఈ దూత ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మాతాపితృలు క్షామేనా, మీ మేనమావులు ఎవరు, మీ వ్యాపారాలు ఏమిటని కానీ వాడి నోట్లో 19 పెట్టిన అన్నట్టు మాతా నాస్తి పితా నాస్తి బంధుమిత్రులు నాస్తి సహోదరు నాస్తి, నాకు ఎవరు లేరు, ఎవరి పని చెప్తే వాళ్ళు వెనకాల వెళ్తూ ఉంటారన్నారు. సరే మా వైశ్యుడికి కుమార్తె ఇస్తాం చేసుకుంటామంటే ఓ వెరివాడే పిల్లనిస్తామంటే ఎందుకు అని చెప్పి వెనకాల వచ్చేసాక. పూర్వకాలంలో వైశ్యుడు అంటే కుబేరులు అనమాట. అప్పుడు తన తగిన కుమార్తెకి తగిన వాడిగా చూసి అంగరంగ వైభవంగా భూదేవంత పీఠ
ఆకాశవంతాంగ ముత్యాల తలంబరాలతో వాళ్ళిద్దరికి వివాహాన్ని ఆచరించాట. వైష్ణవులిద్దరు కూడా చేసరికి పసుపు పట్ల కూడా ఆరలేదు, ముఖముఖాలైనా చూసుకోలేదు. అల్లుడితోటి నేను కింద దిగిన వెంటనే అల్లుడితో అన్నట్ట, మీరు ఒక్కడిని వ్యాపారం చేస్తే నిశ్చయం సంపాదించాను, పెట్టుబడులు ఎట్టు అతను ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా, ఈయనతో కూడా వ్యాపారం చేస్తే ఇంకొంచెం ఎక్కువ సంపాదించానని వ్యాపారం మీద ఉన్న కాంక్షతోటి సత్యనారాయణ అనుగ్రహం చేత వాళ్ళిద్దరూ ఒక రత్నశాల పడే గ్రామం చేరుకున్నారట. అందుకని జీలకర్ర బెల్లం పెట్టిన వీడియోవడం కాదు, వీళ్ళిద్దరు కళ్ళు కళ్ళు చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా చూసుకోలేదు కాబట్టి వాళ్ళు రత్నశాల పడే గ్రామం చేరుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వ్రతం చేయట్లేదు, నీకు ఏదైతే అది ఇచ్చేస్తున్నాను నేను, కనీసం కేజీ బాబు ప్రసాదం ఉండి 5 కథలు వెళ్ళలేకపోతున్నాడు, వీడి చేత నేనే వ్రతం చేసుకోవాలని చెప్పి వీరికి ఘోరమైన కఠినమైన దుఃఖాలు కలిగి ఆకాశపించాట సత్యనారాయణ స్వామి. అప్పటి వెంటనే వీరిరువురు కూడా రత్నశాలపురం చేరుకున్నట్ట. రత్నశాలపురాన్ని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నట్ట. పగలంతా కూడా వ్యాపారం చేసుకుని సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ ఆ సత్రంలో వచ్చి పడుకునేవాట. ఎప్పుడైతే వ్రతం చేయలేదో ఇద్దరు మామాళ్ళులా ఉండే ఇద్దరు దొంగలు సృష్టించి మహారాజు గారు కోటలోనికి వెళ్ళి లేని సిరి సంబంధాలను కూడా మొట్ల కింద మొట్టలో మొయ్యలేక వచ్చి వీళ్ళిద్దరూ కూడా వ్యాపార బడలికి వల్ల మహారాజు గారు కట్టిన సత్రంలో గాఢ నిద్రలో ఉన్నారట. నిజ మాయా దొంగలిద్దరూ వచ్చి ఆ నిజమైన మాయా మామాళ్ళ దగ్గర వెళ్ళిపోయారట. ఊరంతా కూడా జల్లుడు పట్టేసుకున్న రాజభటులందరూ కూడా దొంగతనం జరిగిందని ఎక్కడో కూడా కనపడేసరికి మహారాజు గారు కట్టిన సత్రంలో చూసేసరికి నిజమైన మామాళ్ళు ఇద్దరు చుట్టూరి ధనరాశులన్నీ ఉన్నాయిట. వీళ్ళే దొంగలను కొట్టి రాజు దగ్గర తీసుకెళ్ళారట. సత్యనారాయణ స్వామి మాయ వల్ల ఎవరు ఎన్ని చెప్పినా విచారించకుండా వాళ్ళిద్దరిని కూడా కొట్టి రాజు దగ్గర ఎప్పుడైతే తీసుకెళ్లారో సత్యనారాయణ స్వామి మాయ వల్ల మహారాజు గారు ఇప్పుడే విచారించలేదు, ధనానేమో ధనాగారంలో పెట్టండి, వీళ్ళిద్దరూ కూడా కారాగృహంలో బంధించని ఆజ్ఞాపించారట. ఇంకా సరే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అంటే అంత అపర కుబేరమైనటువంటి ఐశ్వర్యం ఉన్నటువంటి ఇల్లంతా కూడా అగ్నిహోత్రంలో పడ పత్తిబోయి ఇల్లంతా దగ్ధమైపోయింది. కాలగామిలో వస్తువులంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోయారట. తల్లి కుమార్తెలు కూడా యాయవారం చేసుకుంటూ కట్టు బట్టతోటి మనకి ఐశ్వర్యం ఎలా వస్తుందా, కొబ్బరి బండలో నారికేములు జలములు అంటే కొబ్బరి బండలో నీళ్లు ఎలా వస్తాయో అలా వస్తుంది ఐశ్వర్యం. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోతుందిగా రప్ప పాటులో వస్తుంది వచ్చే ఐశ్వర్యం. వెళ్ళిపోయేటప్పుడు రప్ప పడుతోంది అనేటప్పుడు వెళ్ళిపోతుందా, అందుకే గజప నోట్లో వెనకపండు వల్ల వెళ్ళిపోతున్నారు. వచ్చినట్టు తెలియదు, వెళ్ళినట్టు తెలియదురా. వచ్చేటప్పుడు ఎవరైతే పట్టుకుంటారో వాడే రోజు కోటీశ్వరులు అనమాట. అటువంటి ఐశ్వర్యాన్ని వెళ్ళిపోయిందిరా. వాళ్ళిద్దరూ కూడా యాయవారం చేసుకుంటూ కట్టు బట్టతో సత్రంలో జీవిస్తూ ఉన్నారట. ఒకనొక రోజు ఆ కుమార్తె ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణ గృహం చేరుకుందిరా. ఆ బ్రాహ్మణ గృహం సత్యనారాయణ స్వామి జరుగుతుండగా చూచి కాస్త ప్రసాదంతో తిని కాస్త ప్రసాదం పట్టుకుని ఇంటికి చేరుకుందిరా. అమ్మాయి ఇంత రాత్రి వరకు అక్కడికి వెళ్ళావమ్మా, నువ్వు వివాహమైన పిల్లవి అని చెప్పగలమ్మా. ఒక బ్రాహ్మణ గృహంలో సత్యనారాయణ స్వామి జరుగుతుండగా చూచి కాస్త ప్రసాదం తిని కాస్త ప్రసాదం తెచ్చాలమ్మా అని చెప్పిందిరా. వెంటనే ఆవిడ అందరి ప్రసాదం అడిగాను, అమ్మాయి మనం కూడా వ్రతం చెయ్యాలమ్మా, మనం చేయకపోవడం చేతే మనకి కష్టం సంప్రాప్తం అవుతుంది అని చెప్పి వారి ఇరువురు కూడా అయ్యప్రజాసం మీద జోలు పెట్టే చోట జోలు పెట్టుకుని అప్పు తెచ్చే చోట అయ్యప్పు తెచ్చుకుని యాయవారం చేసే చోట యాయవారం చేసుకున్న వారి తల్లి కుమార్తె కూడా వ్రతం చేశారట. సత్యనారాయణ స్వామి మహానుభావ, మా అపరాధం క్షమించండి, తప్పకుండా నా భర్త అల్లుడు వచ్చిన వెంటనే మరణావతం చేస్తాను వేడుకున్నారట. సత్యనారాయణ స్వామి భర్త చేయకపోతే భార్య ఎలా చేసింది కదా, వాళ్ళ మీద నా కోపం ఏంటి, శిక్షించాలన్నా నేనే, రక్షించాలన్నా నేనే అని చెప్పి సాక్షాత్ చంద్రకేతు మహారాజు స్వప్నంలో కనబడి, మహారాజా మీ దగ్గర బందీలుగా ఉన్న వైశ్యుల నిర్మలాలు నా మాయ వల్ల నీకు దొంగలుగా దొరికారని చెప్పి చెప్పారట. ఉలిక్కిబడి లేచారట మహారాజు గారు. వాటికి 4 పక్కల చూసుకున్నారు, ఏమీ కనపడలేదు. శవ వేసి మంత్రి పురోహితులను కూడా పిలిపించి స్వామివారికి వచ్చిన లెక్కగా ఆ సమయాన్ని లెక్క కట్టించారట. లెక్క కట్టించిన దైవ స్వప్నం వచ్చిందని లెక్క కట్టించిన వెంటనే పరుగున దైవమే వీళ్ళు విడిపించబడుతుందని వీళ్ళు ఎంతటి భక్తులు అంటారు, అంత పరమ భక్తులను శిక్షించాలని చెప్పి క్షురాధిక్రమలు చేయించి చరణ్ నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు కట్టుకోవాలని కొత్త బట్టలు ఇచ్చి వీళ్ళు ఎంతైతే తీసుకున్నారో అంతకు 10 రెట్లు దాని నుంచి పంపించారట. ఈ రోజు రూపాయి వచ్చిందంటే దైవం వల్ల వచ్చింది అనుకుంటే మనకు అక్షయం అవుతుందా, నా గొప్ప వల్ల వచ్చిందంటే రూపాయిలాగే ఉంటుందిరా. వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారట, మహారాజు గారు మమ్మల్ని బంధించారు కాబట్టి మనకి ఇచ్చారు అనుకుంటున్నారు తప్ప సత్యనారాయణ అనుగ్రహం చేత వచ్చింది అనుకోవట్లేదు. వాళ్ళ ఇరువురు కూడా రేవాగండే సత్యనారాయణ తృతీయోధ్యాయ సమాప్త. గోవింద 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 గోవింద.